జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికి మావోయిస్టులతో ఆఖరి పోరాటం అయితే ప్రారంభమైంది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రీజియన్ ను మావోయిస్టులు తమ కేంద్ర స్థానంగా భావిస్తా ఉన్నారు అయితే ఈ బస్తర్ రీజియన్ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టినటువంటి మన కేంద్ర బలగాలు ఆ తరువాత ఈ బస్తర్ రీజియన్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేసి ఆ బస్తర్ రీజియన్ను స్వాధీనం చేసేసుకున్నాయి అంటే బస్తర్ మొత్తం కూడా సాఫ్ ఇక బస్తర్ తర్వాత జార్ఖండ్లోని అడవులను ఈ మావోయిస్టులు తమ స్థావరాలుగా మార్చుకున్నారు అయితే అక్కడ కూడా మన భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో దాడులు చేయడంతో ఆఖరుగా ఈ నక్సలైట్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టకు చేరుకున్నారు వారం రోజుల క్రితం దాదాపుగా 200 మంది మావోయిస్టులు ఈ కర్రెగుట్టకు చేరుకున్నట్లు తెలుస్తుంది అందుకు కారణాలు కూడా లేకపోలా ఈ కర్రెగుట్టను బ్లాక్ హిల్స్ అని కూడా అంటారంట ఈ కర్రెగుట్టలో సాయంత్రం 4 గంటలు అయితే చాలు చీకటి అలుముకుంటుందంట ఇక రాత్రిపూట అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఇలా చిమ్మ చీకటే 5 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనపడ్డంట అంత చీకటిగా ఉంటుంది అక్కడ అంతేకాకుండా ఈ కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కోవడానికి వీలుగా పెద్ద పెద్ద గుహలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మావోయిస్టులు బయటకు వచ్చే అవకాశం రాకుండా ఆ గుహలలోనే నీటి సౌకర్యం కూడా ఉంటుందంట ఇంకా హ్యాపీగా ఏమన్నదా తింట్రి నీళ్లుండే తాగిత్రి పనుకొని రెస్టులు తీసుకుంటారు అడపా దడపా వచ్చి దొంగ దెబ్బలు తెచ్చా ఉంటారు హ్యాపీగా ఏ మామూలు లైఫ్ అదే కాదు అదే డొనాల్డ్ ట్రంప్ కన్నా వచ్చేది అట్లయిపో సరే శనివారం నుంచి ఈ కర్రెగుట్టలో పెద్ద ఎత్తున కాల్పుల మోత మోగిపోతుందని చెప్పేసి ఈ కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీడియాకైతే తెలియజేశారు శనివారం ఉదయం 7 గంటల నుంచి 4 హెలికాప్టర్లు ఈ కర్రెగుట్ట పైన చక్కర్లు కొడతా ఉన్నట్టు తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఒక అతి పెద్ద గుహ ఉండదంట ఈ గుహలోనే దాక్కోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఈ 200 మంది మావోయిస్టులు ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నట్టు సమాచారం వస్తుంది పైగా ఈ కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కోవడానికి వీలుగా పెద్ద పెద్ద గుహలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మావోయిస్టులు ఈ బయటికి రావాల్సిన అవసరం కూడా లేకుండా ఆ గుహలోనే నీటి సౌకర్యం కూడా ఉందంట అందుకే ఈ కర్రెగుట్టను మావోయిస్టులు తమ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు అయితే శనివారం నుంచి ఈ కర్రెగుట్టలో పెద్ద ఎత్తున కాల్పుల మోతంతా కూడా మోగుతుందని చెప్పేసి ఈ కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మీడియాకైతే తెలియజేశారు శనివారం ఉదయం 7 గంటల నుంచి 4 హెలికాప్టర్లు ఈ కర్రెగుట్ట పైన చక్కర్లు కొడతా ఉన్నట్టు తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కర్రెగుట్ట ప్రాంతంలో ఒక అతి పెద్ద గుహ ఒకటి ఉందంట ఈ గుహలోనే దాక్కోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఈ 200 మంది మావోయిస్టులు ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నట్టు సమాచారం అయితే వస్తుంది పైగా చెప్పా కదా ఆ గుహలోనే ఒక సెలయేరు కూడా ప్రవహిస్తుందంట అంటే మంచినీటికి ఇంకా కొరత లే అలాగే మరికొంతమంది మావోయిస్టులు ఈ కర్రెగుట్ట ప్రాంతంలోని వివిధ గ్రామాలలో దాక్కున్నట్టు సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా కొత్తపల్లి భీమారంపాడు కస్తూరిపాడు పెదవుట్లపల్లి చిన్నగుట్లపల్లి పూజారి కాంకేరు గుంజపర్తి నంబి నడిపల్లి గల్గాం గ్రామాల వద్దన ప్రస్తుతం ఈ గన్ ఫైట్లు జరుగుతూ ఉన్నాయి ఈ లెక్కన మనము మొదట్లో చెప్పుకున్నట్టు ఈ కర్రెగుట్ట ప్రాంత పరిసరాలలో ఉన్నది 200 మంది మావోయిస్టులు కాదు దాదాపు 1000 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టయితే కనపడుతుంది అందుకే తెలంగాణ నుంచి దాదాపుగా వేలాది మంది అదనపు కేంద్ర బలగాలను ఈ కర్రెగుట్ట ప్రాంతానికి తరలించారు ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు ఓపెన్ గా సరే అక్కడ 200 మంది ఉండారా 500 మంది ఉండారా 1000 మంది ఉండారా అనేది తెలియడంలే ఇది స్పష్టమైన సంఖ్య అయితే అర్థం కావడంలే అలాగే ఎంతమంది కేంద్ర బలగాలు అక్కడ చుట్టుపక్కల పోయి ఆ కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతటి కూడా ఏళ్ళ కమ్మేసి అనేది కూడా అర్థం కావడంలే మొత్తానికైతే వీళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నట్టున్నారు ఆ లోపల ఉండేటటువంటి మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టున్నారు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే బయటకు అయితే రావడంలే అంటే నా అంచనా ప్రకారం ఈ మావోయిస్టులంతా కూడా దాదాపుగా 90% మంది మావోయిస్టులు ఇప్పుడు ఈ కర్రెగుట్టలోనే చిక్కుకుపోయినారు ఒకవేళ ఈ కర్రెగుట్ట ఎన్కౌంటర్ లో ఈ ఉన్నటువంటి 500 మందో 1000 మందో వీళ్ళు గనక ఏదా హతం అయిపోతే ఇక మావోయిస్టులకు సంబంధించి ఇదే ఆఖరి ఫైట్ అయితే అవుతుంది మిగిలినటువంటి ఈ 10% మావోయిస్టులు చచ్చినట్టు ప్రభుత్వం ముందు అయితే లొంగిపోతారు లొంగిపోక తప్పదు కూడా ఇక కర్రెగుట్టలో ఏం జరగబోతుందో మరికొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉండాలి అది చెప్పాడు కదా అమిత్ షా గారా నెక్స్ట్ ఇయర్ కల్లా ఏం
టార్గెట్ అయితే ఫినిష్ చేసేస్తారు, వాళ్ళు అనుకున్నది అయితే సాధిస్తారు. స్వామి వీళ్ళని ఎట్లయితే సాఫ్ చేస్తున్నారో ఈ పక్క దేశాలకు జిందాబాలు కొట్టేవాళ్ళు ఉన్నారు, ఏది ఈ పాకిస్తాన్కి జిందాబాలు కొట్టేవాళ్ళు వాళ్ళ సంకలన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ దరిద్రం మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి, మన దేశాన్ని స్వచ్ఛ భారత్ చేయండి, అది నేను కోరుకునేది ఈ న్యూస్ ద్వారా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.